సాధు సుందర్ సింగ్ గారిని అయితే చంపడానికి ఇంటికి పిలిపిస్తారు వాళ్ళ తండ్రి. ఎందుకంటే కుటుంబం మర్యాద అంతా పోగొడుతున్నాడు. ఆయన ఫస్ట్ పిలిచి మంచి మాటలు చెప్తాడు. చెప్తే లేదు, దేవుణ్ణి ప్రత్యక్షత నాకు కలిగింది, నా రూమ్ లోకి ఆయన వచ్చాడు, ఆ వెలుగు నేను చూశాను, కాబట్టి నేను ఆయన తప్ప ఇంకా ఎవరిని నేను సేవించలేను, నిశ్చయంగా నేను యేసయ్యని నేను వెంబడిస్తాను. అసలు చాలా ధనవంతులు, జమీందారులు వాళ్ళు. ఆ బీరువా అంతా ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డబ్బును, దాంట్లో ఉన్న ఆభరణాలను, నగలను అవన్నీ చూపించి, నువ్వు యేసయ్యని వదిలిపెట్టేస్తే ఇవన్నీ నీకు ఇస్తాను. ఒక అందమైనటువంటి అమ్మాయిని చూపించి ఈమె ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి, ఇలాగైనా సరే ఆయన వదిలేస్తాడేమో యేసయ్యని అనుకున్నాడు. కానీ అక్కడ కూడా ఆయన లేదు, నేను యేసు ప్రభునే నేను వెంబడిస్తానని చెప్పి ఏ ప్రలోభానికి ఆయన లొంగలేదు. లాస్ట్ కి ఆహారంలో ఆయనకు తెలియకుండా విషం కలిపారు. వెళ్ళిపోయిన కొన్ని గంటలకు ఆయన తల తిరిగి పడిపోయాడు. కడుపు అంతా పట్టేసింది, నోట్లోంచి అంతా బ్లడ్ కారుతుంది. అప్పుడు ఆయనకు అర్థమైంది విషం కలిపారు. ఆయన ప్రార్థన చేసుకున్నాడు, దేవా నన్ను కాపాడు, నన్ను రక్షించు, నీ సాక్షిగా నేనుంటా, నీ కోసము నేను లోకమంతా సువార్తను ప్రకటిస్తాను చేసుకున్నాను.